స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 3 రోజుల ముందుగానే సోమందేపల్లి మండలంలో బహిరంగ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది స్వామి వేదవ్యాస స్వామి గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన దేశ భక్తిని చాటుకుని 3 రోజులు మన ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేస్తుందిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. హర్ ఘర్ తిరంగా ర్యాలీ. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు మాతరం మాతరం వందే మాతరం వందే 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 మాతరం 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 భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే వందే వందే. ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా ఈ జెండా ఎగరేసి మన దేశాల సంస్కృతిని కాపాడవలసిందిగా కోరుకుంటూ జాతీయ జెండా ప్రతి ఐక్యత చాటుకుంటూ మనం అందరము కూడా చాలా చాలా విశేషంగా మనం అందరూ కూడా ఆచరిస్తూ ఉన్నాం. జాతీయ జెండా అనగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది 2002 సంవత్సరానికన్నా ముందు. అందరూ కూడా కొంచెం వినాలి. నేను మళ్ళీ ఎంతో ఈరోజు సనాతన ధర్మంతో పాటు కులాలు మతాలు లేకుండా ఎంతో ఎంతో అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ మన దేశాన్ని పాలకులు విదేశీ పాలకులు ఎన్నో సంవత్సరాలు 7000 సంవత్సరాలు మన బానిసతత్వంలో ఉన్నటువంటి దేశం భారతదేశం. 7000 సంవత్సరాలు. ఎందుకంటే 7000 సంవత్సరాలు పరాయి పాలనలో ఒక నియంకుశ నిర్వర్త పాలనలో జరిగినటువంటి ఒక దుష్సంస్కృతి గురై ఎంతో హీనస్థితిలో ఉన్నప్పటికీ మన యోధులు మహాత్ములు ఎంతో మంది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి స్వాతంత్రాన్ని తీసుకొని ఈ దేశాన్ని మనమే పరిపాలించుకోవాలని సుమారుగా 400 సంవత్సరాలు పోరాటం. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 3 రోజుల ముందుగానే సోమందేపల్లి మండలంలో బహిరంగ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది స్వామి వేదవ్యాస స్వామి గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన దేశ భక్తిని చాటుకుని 3 రోజులు మన ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేస్తుందిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.